హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, జీవితంలో ఎవరైనా సరే, వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే, నాకు తెలియదండి వ్యాపారం గురించి, కానీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేస్తారనుకోండి, దానివల్ల ఎన్నాళ్ళకి మనకి ఎంత కలిసి వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అని ఆలోచించుకుంటాం కదా. కానీ కొంతమంది ఉంటారు, ఎన్ని లక్షలు పెట్టేసి అన్ని లక్షలు పెట్టేసి అప్పుల పాలైపోయాము, అయ్య బాబోయ్ ఎలాగా అనుకుంటారు. అసలు ఆలోచన విధానం, మనిషి భగవంతుడు మనకి బుర్ర ఇచ్చాడు కదండి, ఆలోచన విధానం ఉంది కదా. 1 సంవత్సరం చేసాక, 2 సంవత్సరాలు చేసాక తెలుస్తుంది కదా మనం వ్యాపారం ఎంతవరకు చేయగలం, ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది అని చూసుకోకుండా వ్యాపారం చేసేసాము, అప్పుల పాలైపోయాము, బోళ్ళంత అప్పులు అయిపోయినాయి, అవి అమ్మాలా ఈ అమ్మాలా ఏం అమ్మాలి అని ఇదిలో ఉంటారు కదా. అసలు నాకు తెలియక అడుగుతాను, వ్యాపారం చేసే వాళ్ళకి ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎలా వ్యాపారం చేస్తారో నాకు తెలియదు. కానీ అది దాన్ని మూర్ఖత్వం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో కూడా తెలియదు. కానీ కొంతమంది ఉంటారు, ఇవో వ్యాపారం చేసాము కోట్లు లాస్ అయిపోయినాయి అని అంటాం కదా. అది ఏంటనేది నాకు ఇప్పుడు కూడా డౌటేనండి. వ్యాపారం చేసి లాస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా పాపం అసలు ఏంటి ఆ ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికీ డౌటే. మీకేమైనా తెలుసా దాని గురించి? తెలిస్తే కనుక నా కామెంట్స్లో చెప్పండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.